కొంతమంది మీ జర్నీ తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం నేను మళ్ళీ అడుగుతా. ఎస్. అంటే లైక్ ఈ కన్నడ సీరియల్స్ నుంచి స్టార్ట్ అయ్యారు కదా మీరు? ఫస్ట్ నేను తెలుగు. కన్నడ సినిమాలో హీరోగా చేసిన ఒక ఓకే. వెరీ స్మాల్ బడ్జెట్ ఫిల్మ్లో హీరోగా చేశాను. అది అంత బాగానే రెస్పాన్స్ దొరకలేదు దానికి. అండ్ దాని తర్వాత ఒక 2 ప్రాజెక్ట్స్ అలాగే అయ్యింది. అండ్ దెన్ విలన్గా ఇంట్రడ్యూస్ అయ్యాను. అండ్ దెన్ ఒక కన్నడ సీరియల్ చేసిన అక్కడ, రాజారాణి. రాజారాణి అని. అది బిగ్ హిట్ కదా అక్కడ? ఎస్, అది మంచి రెస్పాన్స్ దొరికింది. ఎందుకంటే ఇట్ వాజ్ అ కామికల్ స్టోరీ. క్యారెక్టర్స్ అయితే సీరియస్గా ఉంటారు కానీ సిచ్యువేషన్స్ అంతా కామెడీగా ఉంటుంది అన్నట్టు ఇది చేశారు. ఆవిడే మీ ఒరిజినల్ పేరు కదా బయట? ఏది చెప్పండి. ఇప్పుడు రాజారాణి చేసిన పర్సనేనా మీ పేరు? అంటే లైక్ లేదు లేదు లేదు, నాట్ అట్ ఆల్. సో అది అయిన వెంటనే నాకు కేజీఎఫ్ సిరీస్ సీరియల్ వెంటనే ఎస్ అది అవుతున్నప్పుడే నాకు ఆఫర్ వచ్చింది. సో ఇమీడియట్ గా నేను అది కూడా ఆడిషన్ ఇచ్చిన, వాళ్ళకి నచ్చింది. అండ్ దెన్ కేజీఎఫ్ స్టార్ట్ అయింది. కేజీఎఫ్ అయిన తర్వాత నాకు బయట వేరే ఇండస్ట్రీస్ కి నాకు కొంచెం ఓపెన్ అయింది. బట్ నిజం కేజీఎఫ్ లో చూస్తే ఆ లుక్ కూడా చాలా డిఫరెంట్. అంటే లైక్ 80s మోడల్ కదా. మీరు చేసే ప్రతి సినిమాకి లుక్స్ అనేవి చాలా డిఫరెంట్ వస్తున్నాయి. అంటే లైక్ బయట మిమ్మల్ని గుర్తుపట్టడం కొంచెం అవును, అది చాలా ఒకటి నాకు ఎఫెక్ట్ అయింది. ఎందుకంటే కేజీఎఫ్ అయిన తర్వాత, ఇన్ఫాక్ట్ కేజీఎఫ్ అయిన వెంటనే మనతో ఉండే అందరూ వేరే అన్ని ఆర్టిస్ట్స్ వాళ్ళు బియర్డ్తో ఉన్నారు. సో నేను జస్ట్ ముష్లో ఉన్న ఆ ముష్ని వేరే క్యారెక్టర్స్కి కూడా కంటిన్యూ చేయడానికి కుదరదు. సో నేను బియర్డ్ పెంచేసిన. బయట చూసినప్పుడు ఎవరికి గుర్తు రావట్లేదు. సో అది కొంచెం నాకు ఒక ప్రాబ్లం లాగానే అయిపోయింది. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ వాట్ వీ నీడ్ ఇస్ రికగ్నిషన్. ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళినా కూడా వాళ్ళు ఓకే ఈ క్యారెక్టర్ మీరే కదా చేసింది అని చెప్పాలి, కానీ మీరు ఆ కేజీఎఫ్లో ఉన్నారా, ఏ క్యారెక్టర్ చెప్పండి అన్నట్టు ఉండకూడదు. సో అలాంటి కొంచెం నాకు ప్రాబ్లం అయింది. ఆ తర్వాత దేవరా వచ్చింది. దేవరా వచ్చినప్పుడు ఐఎమ్ ఆల్మోస్ట్ ఇన్ ద సేమ్ లుక్ లోనే ఉన్నా. అండ్ పుష్ప వచ్చినప్పుడు చాలా డిఫరెంట్ గా ఉన్నా. బట్ ఆ క్యారెక్టర్ ఎలా ఉందంటే ఓన్లీ హెయిర్ స్టైల్ మాత్రమే డిఫరెంట్ అండ్ కొంచెం డార్క్ చేసి మన పళ్ళు కూడా ఇది పెట్టారు, మేకప్ పెట్టారు. సో చాలా డిఫరెంట్ గా ఉంది. బట్ ఆ క్యారెక్టరైజేషన్, ఆ మేనరిజమ్స్ ఎంత అందరికి ఎక్కిందంటే అందరూ సర్చ్ చేయడానికి స్టార్ట్ చేశారు, ఎవడీడు అని. సో అక్కడి నుంచి నాకు ఆ రికగ్నిషన్ దొరికింది. యాజ్ అన్ యాక్టర్ ఆ రికగ్నిషనే మనకి మెయిన్ ఇంపార్టెన్స్. ఎప్పుడు ఆడియన్స్ చూసి చాలా బాగానే చేస్తున్నాడు అన్నప్పుడే మనకి ఇంకొక సినిమా వస్తుంది. సో అది దీనివల్ల నాకు ఆ ఆపర్చునిటీ దొరికింది అండ్ ఇట్ ఈస్ గోయింగ్